హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చక్రీస్ బ్రేక్ టైమ్. కొత్త వర్షన్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు లైక్, షేర్, కామెంట్, వీడియోని పూర్తిగా చూడండి. ఇందాకే బ్రహ్మానందం మూవీ చూశానండి. ఆ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మూవీ అంతా స్లోగా వెళ్తుంది. అక్కడక్కడ కామెడీ కూడా బాగానే ఉంటుంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగుంటుంది. ఎమోషన్స్ కూడా బాగానే పండుతాయి. ఇలా స్లో పేస్డ్ మూవీస్ మీకు నచ్చుతాయంటే ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. లైలా మూవీ చూస్తేనే బ్రహ్మానందం మూవీ వాల్యూ తెలుస్తుంది. లైలా మూవీలో లైక్ కంప్లీట్ 18+ కంటెంట్తో ఉంటుంది. బ్రహ్మానందం మూవీ అలా కాదు, చాలా క్లీన్ కామెడీ ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీతో కూడా వాచ్ చేయొచ్చు. మూవీలో హీరో థియేటర్ ఆర్టిస్ట్గా వర్క్ చేస్తుంటాడు. ఫస్ట్ హాఫ్లో జరిగే సీక్వెన్స్ అంతా హీరో తన రియల్ లైఫ్లో కూడా అలాగే జరిగిందన్నట్టు నాకు అనిపించింది. మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా ఉంటుంది. ఈవెన్ కామెడీ కూడా చాలా తక్కువ ఉంటుంది వెన్నెల కిషోర్ గారికి, హీరో గారికి. అండ్ లవ్ స్టోరీ కూడా పెద్దగా మనం కనెక్ట్ కాలేకపోతాం. హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అలా చూపించారు. అండ్ హీరో క్యారెక్టర్గా చేసిన చెల్లెల్ రోల్ కూడా తను కూడా చాలా బాగా చేసింది. ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒక ఎమోషనల్ సీన్ వస్తుంది. హీరో చాలా బాగా యాక్ట్ చేశారు అక్కడ నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఎంటైర్ సెకండ్ హాఫ్ అంతా ఊర్లో ఉంటుంది. ఊర్లో వెళ్ళాక హీరో గారికి, బ్రహ్మానందం గారికి, వెన్నెల కిషోర్ గారికి కామెడీ సీక్వెన్స్ చాలా చాలా బాగా పండుతాయి. వెన్నెల కిషోర్ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎంటైర్ సెకండ్ హాఫ్లో. అండ్ చెల్లాక్ సంపత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఈవెన్ అతని దగ్గర ఒక 2 to 3 సీన్స్లో కామెడీ చాలా వర్కౌట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం గారు గ్రేప్ సీనియర్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. బ్రహ్మానందం గారు హీరో వెన్నెల కిషోర్ గారితో 2 to 3 minutes కాన్వర్సేషన్ చాలా హైలైట్గా ఉంటుంది ఆ సీన్లో. హ్యాపీ బర్త్డే సీక్వెన్స్ చాలా బాగుంటుంది, లైక్ కామెడీగా కొంచెం ఎమోషనల్గా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో 2 songs చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మూవీ మొత్తం హీరో సెల్ఫిష్గా బిహేవ్ చేస్తుంటాడు. క్లైమాక్స్లో ఎందుకు సెల్ఫిష్గా ఉంటాడు అనేది జస్టిఫికేషన్ బాగా చూపించారు. ఇదండి ఓవరాల్ మూవీ రివ్యూ. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ మూవీ మొత్తం స్లోగా ఉన్న కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఈవెన్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో బ్రహ్మానందం గారు బాగా ఏజ్డ్గా కనిపిస్తాడు. ఇన్ని రోజులు బాగా ఎనర్జెటిక్గా కనిపించే తను ఇలా ఏజ్డ్గా కనిపిస్తే నేను బేసికలీ తీసుకోలేకపోయాను. ఈ మూవీకి వెన్నెల కిషోర్ గారే మెయిన్ హైలైట్. ఎంటైర్ మూవీలో వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ చాలా బాగుంటుంది. వెన్నెల కిషోర్ ఉన్నంత వరకు నవ్వుతానే ఉంటాం. ఇలాంటి మూవీస్ తమిళ ఇండస్ట్రీ నుంచి మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తే చాలా బాగా యాక్సెప్ట్ చేస్తారు మన వాళ్ళు. అదే మన ఇండస్ట్రీ నుంచి వస్తే అసలు యాక్సెప్ట్ చేయరు. ప్రీవియస్గా కూడా ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి, బట్ యాక్సెప్ట్ సరిగా చేయలేదు. ఈ మూవీ కూడా అలాగే మిగిలిపోతుంది. రివ్యూలో తప్పు రైట్ ఉండదురా, రివ్యూ అంటేనే రైట్. ఈ డైలాగ్ మూవీలో వేరేలాగా ఉంటుంది, నేను మోడిఫికేషన్ చేసి ఇలా చెప్తున్నా. ఇదండి మూవీ రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరి నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను. టాటా బాయ్.